హాయ్ వ్యూయర్స్, ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేసే ఒక మంచి రెసిపీ క్యాబేజీతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కదుపుకోండి. మనం కడిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని అడుగు నుంచి పైకి మసాలా అంతా కలిసే విధంగా తిప్పుకోండి. ఇప్పుడు దీనికి కొద్దిగా మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి క్యాబేజీ స్లైట్గా మగ్గుతుంది. ఇప్పుడు దీనికి గాను ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. వేరే మసాలాలు ఏం వేయద్దు. ఈ కర్రీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుందండి. సో పెసరపప్పు బాయిల్ అవడానికి గాను మనకి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. కర్రీ ఇలా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో రుచికరమైన క్యాబేజీ పెసరపప్పు వైట్ రైస్, పూరి, చపాతీ వీటన్నిటితో కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.